హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఇప్పుడు ధర్మవరం సిద్ధయ్యగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కొత్తగా కడుతున్న టెంపుల్ చూపిస్తా. చూడండి, ఒకరు చూస్తున్నారు కదా, ఇదే కొత్తగా కడుతున్నారు. ఇంకా చుట్టూ కొద్దిగా రెడీ అయింది. ఇదిగోండి మూడు ద్వారాలు. ఇదిగోండి మెయిన్ గర్భగుడి ద్వారం ఇది. లోపల స్వామి ఉంటాడు. ఫుల్ వీడియో పెడతా చూడండి. ఇదిగోండి మొత్తం 4 ద్వారాలు అన్నమాట ఇవి. మొత్తం ఫుల్ వీడియో గుడి ఎంతవరకు కూడా అయింది, ఎలా ఉందో చూపిస్తా చూడండి. వీడియో చూసే ముందు శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా మేము గుడికి వెళ్ళాము. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కుంకుమార్చన చేస్తున్నారు స్వామివారు. ఈ వీడియో కూడా చూడండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే మీకు గుడి ఎలా ఉంది, ఏం కథ అన్నది చూపిస్తా. ఇది నా ఛానల్లో గుడి మొదటి నుంచి రెడీ అవుతున్నప్పటి నుంచి టోటల్ ఇది పార్ట్ 4వ పార్ట్ ఇది. చూడండి, ఇంకా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంకా స్వామివారి కుంకుమార్చన అయిపోయింది. ఇప్పుడు గుడి మొత్తం ఫుల్ వీడియో చూపిస్తా చూడండి. నా ఛానల్లో ఎక్కువ అన్నీ గుళ్ళు తిరిగిన వీడియోస్ ఉంటాయి. ఐ మీన్ కాశీ, అయోధ్య ప్లస్ గాన్గాపూర్ అని దత్తాత్రేయ స్వామి వీడియోస్, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మా ధర్మవరంలో ఉన్న చుట్టుపక్కల వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇది కూడా చూస్తున్నారు కదా. ఇది ప్రస్తుతానికి ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ధర్మవరం సిద్ధయ్యగుట్ట కొత్తగా నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ధర్మవరం సిద్ధయ్యగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే పాతగా ఉండే. ఇప్పుడు అదంతా తొలగించి కొత్తగా పునర్నిర్మాణం చేసే భాగంలో ఇది 4వ వీడియో. నా దాంట్లో నా ఛానల్లో వెళ్తే మీరు నా పైన నేమ్స్ చదివితే తెలుస్తున్నమాట. ఇది 4వ పార్ట్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్లో గుడి భూమి పూజ అప్పటి నుంచి కూడా ఎలా ఉంది, ఏం కథ అనేది టోటల్ ఉంది. ఇది 4వ భాగం. చూడండి గుడి ఇప్పుడు ఎక్కడ దాకా రెడీ అయిందో చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ దాకా రెడీ అయ్యి 3 ద్వారాలు నిలబెట్టినారు. ప్లస్ గర్భగుడి కూడా నిలబెట్టడం. ఇదిగోండి ఇంతకుముందు చూశారు కదా, అక్కడ కింద ఇప్పుడు ప్రస్తుతానికి పూజలు అయితే అక్కడ కింద జరుగుతున్నాయి. ఇదిగోండి చూడండి, అక్కడ మొత్తం అంతా కూడా రాతితోనే నిర్మిస్తున్నారు టెంపుల్. ధర్మవరం సిద్ధయ్యగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణంలో పార్ట్ 4. అంతేకాకుండా మనం గుడి లోపలికి వెళ్దాం, చూపిస్తా చూడండి. గుడి లోపలికి కూడా వెళ్ళి, ఇదిగోండి ఇది గుడి లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. గర్భగుడి ఎలా ఉంది, ఏం కథ అని. ఇదిగోండి లోపలికి వెళ్ళి, నిన్న నైట్ చాలా ఫుల్గా వర్షం వచ్చింది, అందువల్ల చూస్తున్నారు కదా నీళ్ళు అయితే చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇదే అండి, ఇదే గర్భగుడి మెయిన్ స్వామిని అక్కడే అనమాట. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతిష్ఠించేది గర్భగుడి ఎంట్రీ అనమాట. ఇది మెయిన్ స్వామి ఎంట్రీ. ఇది గర్భగుడిలోకి ఎంట్రీ. చూస్తున్నారు కదా, ఇంకా రెడీ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ వాన వచ్చేతలకి ఫుల్గా నీళ్ళన్నీ నిలబడ్డాయి. ఇక్కడ గుడి చుట్టూ చూడండి, గుడి చుట్టూ చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ డిజైన్స్ అయితేనేమి మొత్తం టోటల్ అంతా ఎలా బాగా కనిపిస్తుందో డిజైన్స్ తోరణాల మధ్య. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఫుల్ గుడి చుట్టూ రౌండ్ ఆఫ్ అయిపోయింది. ఇదిగోండి మొత్తం 4 ద్వారాలు, అంటే 3 ద్వారాలు, 4వది మెయిన్ గర్భగుడిలోకి ఎంట్రీ అయ్యే స్తంభం, అంటే వాకిలి అంటాం కదండి, మనం వాకిలి అంటాం కదా, ఆ వాకిలి నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు గుడి ప్రస్తుతానికి ఇద్దండి ఇక్కడ దాకా రెడీ అయింది. ఇప్పుడు 2 నాళ్ళు గ్యాప్ పెట్టారనమాట, అంటే ఇంకా రాళ్ళు రావాల్సింది. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో శిలాలు. అసలు ఈ శిల ఎలా తయారు చేస్తారేమో తెలియదు, కానీ చేతితోనే చేశారంట. ఈ గర్భగుడి మెయిన్ వాకిలి మాత్రం చేత్తో డిజైన్ చేశారంట. చుట్టూ మిగిలిన ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగోండి చూస్తున్నారు కదా, ధర్మవరం సిద్ధయ్యగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణంలో 4వ పార్ట్. గుడి నిర్మాణం ఇంతవరకు రెడీ అయింది.
ఇప్పుడు ఇక్కడ ఉన్న స్వామిని చూస్తున్నారు కదా, కింద ఇదిగోండి ఇక్కడ ఈ టెంపుల్లో పూజ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.